నీ మీద ఉందని మరచిపోకూడదు. లోకమాలిన మంటకుండా పరిశుద్ధంగా లోకం వైపు నువ్వు చూడకుండా దేవుడే నాకు సర్వం, దేవుడు ఏది చెప్తే దేవుడికి ఇష్టమైనట్లుగా నేను జీవించాలి అని నువ్వు ఆ విధంగా జీవిస్తా ఉంటే దేవుడి కృప నీ మీద ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నారు. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతానము నుండి తన హృదయమును నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. 8వ వచనం మనం చూద్దాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చూసారా, ఆ లోక మాలిన్యం అంటకుండా దేవుడు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు అయ్యో నేను మనుషులను ఎందుకు సృష్టించానా అని బాధపడేటట్లుగా వాళ్ళు జీవిస్తున్న ఆ కాలంలో, ఆ యొక్క పరిస్థితుల్లో నీతిమంతుడిగా నోవాహు జీవించడం బట్టి ఆయన కృప నోవాహుకు తోడే ఉంది కదా.